ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఇక మే నెలలో దర్శనానికి వచ్చేవారు, జూన్ నెలలో వచ్చేవారు దయచేసి తిరుమల నడక మార్గము టైమింగ్స్ అనేవి మార్చారండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలిపిరి నడక మార్గము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయము 5 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ రెండు నడక మార్గంలో మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నట్లయితే కేవలము మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రమే వారిని తల్లిదండ్రులతో పాటు నడక మార్గానికి పంపిస్తారు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ప్రతిరోజు రాత్రి 8 గంటల తర్వాత తిరుపతిలోని 3 చోట్ల కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. నిన్న రాత్రి ఈ రోజుకి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, రేపటికి సంబంధించి 7,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే ప్రస్తుతము మీ అందరికీ ఈ సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారండి. ఓకేనా అండి. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్లు మీరు తీసుకొని రావచ్చు. అయితే కేవలము మీకు తెలంగాణ, ఆంధ్ర వారికి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే జూన్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ విడుదల చేశారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ నిన్న రాత్రి ఒక వీడియో చేశాను. కొత్త వారి కోసం చెప్తున్నాను. ఈ నెల 30వ తారీఖున ఉదయము మీ అందరికీ 11 గంటలకు జనరల్ శ్రీవారి సేవ, 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకు పరకామణి సేవ, 2 గంటలకు సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ వేకెన్సీలు అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. స్వామివారికి సేవ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి. జూలై నెల వరకు అన్ని టికెట్లు అయిపోయాయి. నేను ప్రతిరోజు నా ఛానల్ ఫాలో అయితే మీకు అన్ని అప్డేట్లు అర్థమవుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.